హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ వింగ్. ఐటీసీ ఇంత పెద్ద కంపెనీగా ఎలా మారింది? ఐటీసీ వెనుక అసలు స్టోరీ ఏంటి? ఐటీసీ హిస్టరీ ఏంటి? ఐటీసీ ఇప్పుడు ఇంత వెల్త్ క్రియేషన్ ఎలా చేయగలిగింది? ఐటీసీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఐటీసీ లిమిటెడ్ ఇది ఇండియాకు చెందిన మల్టీనేషనల్ కాంగ్లోమరేట్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గా 1910లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 1970లో ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్ గా దీని పేరుని మార్చారు. తర్వాత 1974లో ఐటీసీగా మరోసారి దీని పేరుని మార్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీసీ లిమిటెడ్ పేరుతోనే ఈ కంపెనీ కొనసాగుతోంది. ఇది మొట్టమొదట WD&HO విల్స్ చే 24 ఆగస్టు 1910లో బ్రిటిష్ ఓన్డ్ కంపెనీగా కోల్కతాలో రిజిస్టర్ చేయబడింది. WD&HO విల్స్ అనేది ఒక బ్రిటిష్ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఐటీసీ అంటే ఒకప్పుడు సిగరెట్ తయారు చేసే కంపెనీగానే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీసీ ఎఫ్ఎంసీజీ, హోటల్స్, ప్యాకేజింగ్, పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ మరియు అగ్రి బిజినెస్ వంటి ఇండస్ట్రీస్లలో ఐటీసీ డైవర్సిఫైడ్ అయి ఉంది. 2010 సంవత్సరం నాటికి ఐటీసీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరియు 2019-20 నాటికి $10.74 బిలియన్ టర్నోవర్ ను ఐటీసీ కలిగి ఉంది. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి $35 బిలియన్ గా ఉంది. ఐటీసీ ఇండియాలో 60కి పైగా బ్రాంచెస్ ని కలిగి ఉంది. ఇందులో సుమారుగా 36,500 మందికి పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మరియు ఫోర్బ్స్ 2000 లిస్ట్ లో కూడా ఐటీసీ ఉండడం జరిగింది. ఐటీసీని మొదట అగ్రికల్చర్ రిసోర్స్ బేస్డ్ గా స్టార్ట్ చేశారు. 1911లో కొంతమంది ఫార్మర్స్ తో పొగాకు కోసమని జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడు దీనికోసం కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. దీని పేరు ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్ట్రిక్ట్ లో 1912లో స్టార్ట్ చేశారు. తర్వాత 1913లో మొట్టమొదట సిగరెట్ ఫ్యాక్టరీని బెంగళూరులో స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా 6 దశాబ్దాల పాటు ఈ బిజినెస్ డెవలప్ అవుతూ వచ్చింది. ఈ 6 దశాబ్దాలలో ఐటీసీ సిగరెట్ అండ్ లీఫ్ టొబాకో బిజినెస్ ఎంతో డెవలప్ అయి మార్కెట్ లీడర్ గా ఎదిగింది. ఆ తర్వాత ఐటీసీ వ్యూహాత్మకంగా 1925లో ప్యాకింగ్ అండ్ ప్రింటింగ్ బిజినెస్ ను మంజర్లో స్టార్ట్ చేసింది. ఇదే ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద ప్యాకింగ్ హౌస్ గా మారింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఫ్యాక్టరీస్ ని ఇండియా అంతటా స్టార్ట్ చేస్తూ వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ అయిన వర్జీనియా హౌస్ కన్స్ట్రక్షన్ ను 1928లో స్టార్ట్ చేశారు. తర్వాత ఐటీసీ తన హెడ్ క్వార్టర్స్ ను ఈ వర్జీనియా హౌస్ కు మూవ్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ లో తన స్ట్రెంగ్త్ ని మరింత పెంచుకోవడానికి 1935లో క్యారరస్ టొబాకో అనే ఒక కంపెనీని ఐటీసీ ఎక్వైర్ చేసుకుంది. ఆ తర్వాత ఐటీసీ తన ఇంపోర్ట్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడానికి 1946లో దేశీయ టిష్యూ పేపర్ ప్లాంట్ ను స్టార్ట్ చేసింది. ఈ ప్లాంట్ ఐటీసీకి ఎంతగానో ఉపయోగపడింది. తర్వాత మద్రాసులో 1949లో మరొక ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. తర్వాత ఐటీసీ టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ను, అలాగే 1953లో లిథోగ్రాఫిక్ ప్రింటింగ్ బిజినెస్ ఆఫ్ ప్రింటర్స్ ఇండియాను అక్వైర్ చేసుకుంది. తర్వాత ఐటీసీను 27 అక్టోబర్ 1954లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం జరిగింది. దీనిలో ఇండియనైజేషన్ కు చోటు కల్పిస్తూ అదే సంవత్సరంలో 6% షేర్ హోల్డింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ టైంలో కన్స్యూమర్ కి ఏం కావాలి అని రీసెర్చ్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా ఐటీసీని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు టెక్నాలజీ మీద పెద్దగా ఫోకస్ చేసేవారు కాదు. కానీ 1960 తర్వాత మాత్రం టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా సిగరెట్ మిషనరీ అండ్ ఫిల్టర్ రాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ను కూడా స్టార్ట్ చేసి సిగరెట్ మేకింగ్ లో సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేశారని చెప్పుకోవాలి. అజిత్ నరేన్ హస్కర్ 1969లో ఐటీసీ కంపెనీకు మొట్టమొదటి ఇండియన్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ నిర్ణయం ఐటీసీని ఇండియనైజ్ చేయడంలో చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. అంతేకాదు 1970లో ఇన్నోవేటివ్ మార్కెట్ క్యాంపెయిన్ ని నిర్వహించడం, ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ చేయడంను ఐటీసీ అప్పట్లోనే మొదలుపెట్టింది. ఆ తర్వాత 1973లో ఐటీసీ తన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరులో స్టార్ట్ చేసింది. ఈ రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజినెస్ లో డైవర్సిఫికేషన్ ఉంటూ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడం. 1974లో ఐటీసీ లిమిటెడ్ గా కంపెనీ పేరు చేంజ్ అయిన తర్వాత ఐటీసీలో ఇండియన్ షేర్ హోల్డింగ్ 40% వరకు పెరిగింది. ఆ తర్వాత ఐటీసీ 1975లో హాస్పిటాలిటీ సెక్టర్ లో హోటల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయింది. ఐటీసీ ఎంతో ముందు చూపుతో హాస్పిటాలిటీ సెక్టర్ లో పొటెన్షియల్ ను ముందుగానే గుర్తించింది. టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ సెక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీసీ భావించింది. ఆ తర్వాత 1976లో ఇండియన్ షేర్ హోల్డింగ్ 60%కి పైగా పెరిగింది. మెల్లమెల్లగా ఐటీసీ మరిన్ని హోటల్స్ ను స్టార్ట్ చేసింది.
భద్రాచలం పేపర్ బోట్స్ లిమిటెడ్ ను ప్రమోట్ చేస్తూ 1979లో ఐటీసీ పేపర్ బోట్స్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టింది. తర్వాత జేఎన్ సప్రు 1983లో కంపెనీ చైర్మన్ గా పదవిని చేపట్టారు. 1985లో సూర్య నేపాల్ ప్రైవేట్ లిమిటెడ్ అక్విజిషన్ తో ఐటీసీ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ మొదలైంది. తర్వాత 1986లో ఐటీసీ న్యూయార్క్ సిటీలో ఇండియన్ రెస్టారెంట్ ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత విశ్వరామ హోటల్స్ ను ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ కు పేరు మార్చడం, ఐటీసీ కింద ఐటీసీ క్లాసిక్ ఫైనాన్స్ లిమిటెడ్, అగ్రోటెక్ లిమిటెడ్ అనే 2 కొత్త వెంచర్స్ ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఐటీసీ ఎంప్లాయీస్ కోసం స్టాక్ ఆప్షన్ స్కీమ్ ను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది. కంపెనీ కోసం వెబ్ పోర్టల్ ను కూడా లాంచ్ చేసింది. ఇక లేటెస్ట్ గా 27 జూలై 2020లో 2150 కోట్ల ఒప్పందంతో సన్ రైజర్స్ ఫుడ్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 100% ఐటీసీ కొనుగోలు చేసింది. దీనివల్ల సన్ రైజ్ యొక్క 2 అనుబంధ సంస్థలైన సన్ రైజ్ షీట్ గ్రాఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హాబిట్స్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఐటీసీ అండర్లోకి వచ్చేశాయి. 1986లో స్టార్ట్ అయిన సెన్సెక్స్ లో కేవలం 7 కంపెనీలు మాత్రమే స్టార్టింగ్ నుండి ఉన్నాయి. అందులో ఐటీసీ ఒక కంపెనీ. ఇప్పటికీ కూడా ఐటీసీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఐటీసీ తన సేల్స్ లో 1.99% అంటే సుమారుగా 1022 కోట్లను అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఖర్చు చేస్తుంది. మనం రోజువారీ యూజ్ చేసే వాటిల్లో ఐటీసీ ప్రొడక్ట్స్ బ్రాండ్స్ విషయానికొస్తే సిగరెట్స్ లో విల్స్ నావికట్, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం లైట్స్, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్, ఇన్సిగ్నియా, ఇండియా కింగ్స్, క్లాసిక్, 555, సిల్క్ కట్, సిజర్స్, క్యాప్స్టన్, బర్క్లీ, బ్రిస్టల్, లక్కీ స్ట్రైక్, ప్లేయర్స్, ఫ్లేక్ అండ్ డ్యూక్ అండ్ రాయల్ వేవ్ అన్ని కూడా ఈ ఐటీసీ కంపెనీవే. ఇండియాలో అమ్మే సిగరెట్ బీడీలలో ఒక్క ఐటీసీనే 81% అమ్ముతుంది. ఓవరాల్ గా 275 మంది మిలియన్ ప్రజలు ఐటీసీ టొబాకో ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఐటీసీ ఒక్క సిగరెట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి $11 బిలియన్ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐటీసీ సిగరెట్స్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో. ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఆశీర్వాద్, సన్ రైజ్ ఫుడ్స్, సన్ ఫీస్ట్, బింగో, కిచెన్స్ ఆఫ్ ఇండియా, సన్ ఫీస్ట్ యపీ, బీ న్యాచురల్, మింట్ ఓ, క్యాండీమెన్, గమ్ ఆన్, ఫ్యాబిలీ, సన్ బీన్, సన్ ఫీస్ట్ వండర్స్ మిల్క్ కిట్, ఐటీసీ మాస్టర్ చెఫ్, ఫార్మ్లాండ్. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో ఫియామా డివెల్స్, వివెల్, సావ్లాన్ సోప్, హ్యాండ్ వాష్, ఎసెన్సర్ డివెల్స్, సుపీరియా అండ్ ఎంగేజ్. స్టేషనరీ ప్రొడక్ట్స్ లో క్లాస్మేట్, పేపర్ క్రాఫ్ట్ అండ్ కలర్ క్రూ. సేఫ్టీ మ్యాచెస్ అండ్ అగర్బత్తీస్ లో మంగళదీప్ అగర్బత్తీస్. పేపర్ బోర్డ్ ప్రొడక్ట్స్ లో క్లాస్మేట్ నోట్బుక్స్ అండ్ హోటల్స్ లో ఫార్చ్యూన్ పార్క్ హోటల్స్, వెల్కమ్ హెరిటేజ్ హోటల్స్ బ్రాండ్స్ అన్నీ కూడా ఈ ఐటీసీవే. ఐటీసీ ప్రొడక్ట్స్ లో ఏవేవి ముందు వరుసలో ఉన్నాయో చూద్దాం. ఆటా బ్రాండ్స్ లో ఆశీర్వాద్ ఆటా నెంబర్ 1 స్థానాన్ని కలిగి ఉంది. బ్రిడ్జ్ స్నాక్స్ సెగ్మెంట్ లో బింగో మొదటి స్థానంలో ఉంది. ఓవరాల్ గా స్నాక్స్ అండ్ పొటాటో చిప్స్ సెగ్మెంట్ లో 2వ స్థానంలో ఉంది. ఇక క్రీమ్ బిస్కెట్ సెగ్మెంట్ లో సన్ ఫీస్ట్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. నోట్ బుక్స్ సెగ్మెంట్ లో ఐటీసీ తన హవాను కొనసాగిస్తుంది. క్లాస్మేట్ నోట్బుక్స్ సెగ్మెంట్ లో మొదటి స్థానంలో ఉంది. ఇవే కాక ఐటీసీ ప్రతి రంగంలోనూ తన కాంపిటేటర్స్ తో పోటీ పడుతూనే ఉంది. ఐటీసీ హోటల్ సెగ్మెంట్స్ లో లెమన్ ట్రీ హోటల్స్, తాజ్ హోటల్స్, చాలెట్ హోటల్స్ తో పోటీ పడుతుండగా సోప్స్ అండ్ డియోడ్రెంట్స్ సెగ్మెంట్ లో హిందుస్థాన్ యూనిలివర్, గోద్రేజ్, మ్యారికో లాంటి కంపెనీస్ తో పోటీ పడుతుంది. ఇక నోట్ బుక్స్ సెగ్మెంట్ లో నవనీత్ తో, హైజీన్ అండ్ హోమ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ లో రికెట్ బెంకిసర్ తో, లైఫ్ స్టైల్ క్లాతింగ్ సెగ్మెంట్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్ తో పోటీ పడుతుంది. బిస్కెట్స్, నూడిల్స్, బెవరేజెస్ సెగ్మెంట్ లో బ్రిటానియా, డాబర్, నెస్లే కంపెనీస్ తో పోటీ పడుతుంది. ఇక ఐటీసీ మేజర్ ఇన్కమ్ అయిన సిగరెట్స్ లో ఇండియన్ వుడ్ ప్రొడక్ట్స్ కో, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, విఎస్టీ లాంటి కంపెనీస్ తో పోటీ పడుతుంది. ఐటీసీ ఇలా 1-2 కాదు, దాదాపు అన్ని సెగ్మెంట్స్ లో డిఫరెంట్ కంపెనీస్ తో పోటీ పడుతుంది. ఇక ఐటీసీ వెల్త్ క్రియేషన్ విషయానికి వస్తే పాస్ట్ 50 years లో ఐటీసీ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి వెల్త్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి. మీరు కానీ, మీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఐటీసీలో గనక ఒక 10,000 రూపాయల్ని 1970లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు 3,333 షేర్స్ వచ్చేవి. ఐటీసీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి బోనస్ అండ్ డివిడెండ్స్ పాస్ట్ 50 years నుంచి ఇస్తూ వస్తోంది. ఐటీసీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన బోనస్ అండ్ డివిడెండ్స్ అన్ని కలుపుకుంటే వచ్చే వాటి టోటల్ ప్రెజెంట్ వాల్యూ చెప్తే మీరు నమ్మగలరా? వాటి ప్రెజెంట్ వాల్యూ ఇప్పుడు అక్షరాల 22,80,96,96,000. మీరు కొన్న 3,333 షేర్స్ కు బోనస్ యాడ్ అయ్యి అవి ఎన్ని షేర్స్ అయ్యేవో గెస్ చేయగలరా? అక్షరాల 13,82,400 షేర్స్ గా అయ్యేవి. అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇవి కాక ఇంకా యాన్యువల్ డివిడెండ్స్ రూపంలో మీకు 1,40,31,360 రూపాయలు వచ్చేవి. ఈ చార్ట్ లో మీకు డీటెయిల్డ్ గా ఏ ఇయర్ ఎంత బోనస్ ఇచ్చింది,
ఏ ఇయర్ ఎంత డివిడెండ్స్ రూపంలో ఇచ్చింది అన్న డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చాం. అబ్జర్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వీడియో పాస్ చేసి అబ్జర్వ్ చేయొచ్చు. చూసారు కదా ఐటీసీ ఇంత పెద్ద కంపెనీగా ఎలా మారింది. ఐటీసీ వెనుక అసలు స్టోరీని, హిస్టరీని, ఇలా ఎంత వెల్త్ క్రియేషన్ చేసింది, ఎలా సాధ్యమైంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.